రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని సిపిఐ పిలుపులో భాగంగా బద్వేల్లో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి పూల అంగళ్ల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయన్నారు. నకిలీ మందులను అరికట్టాలి. అరికట్టాలి మెడికల్ మాఫియాను. మెడికల్ మాఫియాను అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం పైన అరికట్టాలి నకిలీ మందులను ప్రజల ప్రాణాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన భాగంగా బద్వేల్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు మెడికల్ మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్కి సంబంధించిన లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు, రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు, లైసెన్సులు లేదో తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. అందువలన ఈ మాఫియాకు పైన లంచాలు ఇస్తున్నాంలే అని ధీమాతో ఇక్కడ టీ స్థాయిలో ఉండే అన్ని మెడికల్ షాపులలో కూడా ఈ విధంగానే పంపు జరుగుతుంది. అందువల్ల అంటే మెడికల్ గతంలో 10 రూపాయలు తీసుకపోతే 2 ట్యాబ్లెట్లు జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈరోజు 50 రూపాయలు నోటు తీసుకపోతే ఒక పూటకు మాత్రం వస్తుంది. నొప్పులు మాత్రం కానీ, జ్వరం మాత్రం కానీ అన్ని విపరీతంగా రేటు ఎంతంటే అంత అమాంతంగా పెంచేసి ఇంత రేట్ అని చెప్పి ఏ ఒక్క షాపులో కూడా బిల్లు ఇచ్చేది పనుకోలేదు. మెడికల్ స్టోర్లో వచ్చేసి ఏ షాపులో కూడా 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ, 1000 రూపాయలు తీసుకున్నా కానీ, మందులు తీసుకున్నా కానీ ఏ ఒక్కరు బిల్లు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఒక పక్క క్లినిక్ పైన, మరో పక్క మెడికల్ పైన మొత్తం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ మరి ఈరోజు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీరు నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియాలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విచ్చలవిడిగా మరి వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు. ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతా ఉంటే అది నిషేధించినటువంటి టానిక్, దానిపైన చర్యలు లేవు. ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చూస్తూ ఉన్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి మరి రోజు బాలాజీ మెడికల్ స్టోర్ అందులో ₹1 మాత్రం 10 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఆయన నాగేంద్ర శ్రీనివాస్ హాస్పిటల్ చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు. ఆయన ఏకంగా సూదులు వెళ్తున్నాడు. ఆ పక్క మైదుకూరులో ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు. అంటే ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకు చిన్న సర్టిఫికెట్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు డిఎంఎడ్ఎస్ కానీ ఉన్నత జిల్లా వైద్య శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలతో కూడా ప్రైవేట్ పని చేస్తూ ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఈ యొక్క మెడికల్ మాఫియా పైన, ఫార్మా మాఫియా పైన ఏదైతే జరుగుతూ ఉందో వాటిపైన, ఆ యొక్క మందుల షాప్ యాజమాన్యం పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు మేలుకోకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.